అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబవుతుంది. కోట్లాది మంది భక్తుల ఏళ్ల నిరీక్షణకు తెరపడే సమయం కోసం సిద్ధమవుతుంది. రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన ఘట్టం ఎప్పుడెప్పుడా అని ఈ ఐతిహాసిక నగరం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తోంది. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో భవ్య రామాలయం సిద్ధమవుతుంది. 2024 జనవరి 22న ఆలయంలో రాముడి విగ్రహ ప్రతిష్టాపన జరగనుంది. ప్రత్యేకంగా తయారు చేయించిన సింహాసనంపై రాముడిని ప్రతిష్ఠించనున్నారు. వేద మంత్రాల మధ్య కన్నుల పండుగగా జరిగే ఈ వేడుకకు అయోధ్య నగరం ముస్తాబైంది. రాముడితో పాటు దేవతామూర్తుల విగ్రహాల ప్రాణ ప్రతిష్టాపనతో రామ మందిరం ప్రారంభించనున్నారు. ఎనిమిది అడుగుల ఎత్తు, 4 అడుగుల వెడల్పుతో బంగారు పూతతో పాలరాతి సింహాసనాన్ని ప్రత్యేకంగా తయారు చేశారు. దానిపై రాముడు కొలువు తీరనున్నాడు. రాజస్థానీ కళాకారులు ఈ సింహాసనాన్ని అత్యంత సుందరంగా రూపొందించారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం దశాబ్దాల నాటి కళ. శ్రీరాముడు పుట్టి నడయాడిన పుణ్యభూమి అయోధ్య. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం 2020 ఆగస్టు 5న అయోధ్యలో నూతన రామ మందిర నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ భూమి పూజ చేశారు. నాటి నుంచి శరవేగంగా నిర్మాణ పనులు జరిగాయి. 3 అంతస్తుల రాతి కట్టడంలో గోపురాలు, స్తంభాలతో అత్యంత అద్భుతంగా రామ మందిరాన్ని నిర్మించారు. అయోధ్యలో మొత్తం రామమందిర ప్రాంగణం 70 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఆలయంలోకి తూర్పు వైపు నుంచి ప్రవేశం, దక్షిణం వైపు నుంచి నిష్క్రమణ ఉంటుంది. ఆలయ సముదాయం సాంప్రదాయ నాగర శైలిలో నిర్మించారు. ఇది 250 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తు ఉంటుంది. ఆలయంలో ఒక్కో అంతస్తు 20 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇందులో మొత్తం 392 స్తంభాలు, 44 ద్వారాలు ఉంటాయి. రాజస్థాన్ నుంచి ప్రత్యేక పాలరాతిని తీసుకువచ్చి ఆలయ గోడలను రమణీయంగా తీర్చిదిద్దారు శిల్పులు. ఇక నేపాల్ నుంచి తెచ్చిన శాలగ్రామంతో దేవతా విగ్రహాలను తయారు చేశారు. అయోధ్యలో నిర్మిస్తున్న భవ్య రామమందిరం ప్రారంభోత్సవానికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక అతిథిగా హాజరవుతున్నారు. ఈ కార్యక్రమానికి దేశంలోని 8,000 మంది ప్రముఖులను కూడా ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆహ్వానాలు పంపింది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, రతన్ టాటా, ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ, సచిన్, విరాట్ కోహ్లీ సహా పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు అందినట్లు సమాచారం. ఆహ్వానం అందుకున్న వారిలో పలువురు జర్నలిస్టులు, మాజీ ఆర్మీ అధికారులు, పద్మ అవార్డు గ్రహీతలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో 50 మంది కరసేవకుల కుటుంబాలకు కూడా ఆహ్వానం పంపించారు. పెద్ద సంఖ్యలో వీఐపీలు, వీవీఐపీలు ఈ కార్యక్రమానికి హాజరవుతుండటంతో అయోధ్య అంతటా భద్రత కట్టుదిట్టం చేశారు. ఎక్కడ చూసినా బలగాల మోహరింపు. రామమందిర ప్రారంభోత్సవానికి జరుగుతున్న ఏర్పాట్లతో సందడి వాతావరణం కనిపిస్తోంది. అతిథులకు పంచేందుకు వందలాది రకాల పిండి వంటలు, స్వీట్స్ సిద్ధం చేస్తున్నారు. మొత్తం మీద అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది.